క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య, ఈ దినము ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినయి ఉన్న నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్కును బయలుపరచమని, ఈ వర్తమానమును ఆది నుంచి అంతం వరకు దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఇస్సాకుకి మరి యాషావు అలాగే యాకోబు అని ఇద్దరు కుమారులు. ఏషావు ఏం చేశాడంటే మరి తన సొంతంగా పని చేసుకోవడము, మరి హంటింగ్ అంటే ఇష్టము. అలాగే ఆయన చాలా బలమైన వాడు మనిషి. అలాగే తన ఇంట్రెస్ట్ ప్రకారం అతను వెళ్తూ ఉండేవాడు. అయితే అతను మొదటగా మరి ఇస్సాకుకి కలిగిన కుమారుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఏషావు, యాకోబు. అయితే ఐజాక్‌కి ఇద్దరు కుమారులు కదా. మొదటి కుమారుడు ఏషావు స్వాస్థ్యాన్ని యాకోబు ఏం చేశాడంటే మోసగించి స్వాస్థ్యాన్ని దీవెనని పొందుకున్నాడు. మన యాకోబు గారు ఎప్పుడు తల్లి దగ్గరే, తల్లితోనే ఉంటూ ఇంట్లో అమ్మ చుట్టూ తిరుగుతూ అమ్మతో బాగా సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. హల్లెలూయా. అయితే ఆయన యాక్చువల్గా యాకోబు గురించి ఏం చెప్తారంటే వాక్యంలో అతను మోసగాడు అని రాసింది. అతని క్వాలిటీ అది. కాకపోతే అతనికి ఇంకా మంచి క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా ప్రియ స్నేహితులారా? అతను కలలు కనేవాడు. దేవుడంటే ఇష్టము, దేవునికి కూడా యాకోబు అంటే ప్రేమ ఉంది. అతనికి దేవుడు దర్శన భాగ్యాన్ని దయచేశాడు. హల్లెలూయా. అయితే తండ్రిని తన అన్న విషయంలో మోసగించాడు కాబట్టి భయపడి యాకోబు ఏం చేశాడంటే తన మేనమామ ఇంటికి తన ప్రాణాన్ని చేతపట్టుకుని పారిపోయాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళి అతనికి దగ్గర పని చేయడము ప్రారంభించాడు. అక్కడ ఏమైందో తెలుసా ప్రియ స్నేహితులారా? యాకోబు మోసగాడు కదా, లాబాను చేత కూడా మోసగింపబడ్డాడు. మనము ఎవరినన్నా మోసం చేసామనుకోండి, అది మనకి తిరిగి ఎదురు వచ్చేస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి యాకోబు తన ప్రాణాలు చేత్తో పట్టుకొని తన మేనమామ అయిన లాబాను దగ్గరికి పారిపోయాడు. అయితే అక్కడ తన మేనమామ కుమార్తె అయిన రాహేల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. లాబానికి చిన్న కుమార్తె ఆవిడ. అయితే లాబాన్ ఏమనుకున్నాడు, నా పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలి, లేయాకి పెళ్లి చేయాలి ఫస్ట్ అని అనుకుంటాడు. అయితే ఆ వెడ్డింగ్ స్టార్ట్ అయింది. ఆ పెళ్ళి అవుతున్నప్పుడు లాబాన్ ఏం చేశాడు, ఎక్స్చేంజ్ చేసేసాడు కుమార్తెల్ని. మన యాకోబు గారేమో రాహేల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లాబాన్ ఏం చేశాడు, రాహేల్ బదులు లేయాని. మనం ఏదైతే తప్పిదము చేస్తామో ప్రియ స్నేహితులారా, దానికి మనము మరి గురవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం మోసం చేస్తే అదే మోసానికి మనము గురవ్వాల్సి వస్తుందని ఒక గుణపాఠాన్ని దేవుడు ఇక్కడ మనకి చూపించాడు. అయితే యాకోబు మరి రాహేలు కొరకు మరలా ఇంకో 7 సంవత్సరములు తన మేనమామైన లాబాను దగ్గర పని చేయడం ప్రారంభించాడు. ఆఖరికి యాకోబు జీవితం ఏమైందంటే 2 భార్యల కలిగిన వాడయ్యాడు. ఆఖరికి 2 భార్యల్ని దేవుడు దయచేశాడు యాకోబుకి. అయితే దేవాది దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చేశాడంటే యాకోబు మొదటి భార్య అయిన లేయా ద్వారా సంతానము ద్వారా, అంటే 4వ కుమారుడైన యూదా ద్వారా మనకి లోక రక్షకుడిని దయచేస్తానని మనకి వాగ్దానం చేశాడు. అది చూడండి ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు వారు మరి యూదా గోత్రానికి సంబంధించిన వాడు. అంటే యాకోబుకి లేయాకి కలిగిన 4వ కుమారుడు. వంశము నుండి దేవుడు రావడం మనం చూడాలి. అంటే ఈ పేరుకి అర్థం యూదా అంటే స్తుతి అని అర్థము. ప్రియ స్నేహితులారా, అబ్రహాముకి ఇస్సాకు కలిగాడు. ఇస్సాకుకి ఏషావు, యాకోబుకి మరి 12 మంది సంతానము. లేయాకి పుట్టినవాడే యూదా. అయితే రేచెలు భార్య అయిన రేచెలుకి చాలా కాలము పిల్లలు కలగలేదు. అయితే దేవుడు
తర్వాత ఆవిడని దీవించాడనుకోండి అది వేరే విషయం. లాబాను మరి చాలా విస్తారమైన మరి దీవెనలు పొందుకున్నాడు. యాకోబు చేసిన పరిచర్యను బట్టి. యాకోబు తన దగ్గర కొలువు చేశాడు కదా! ఎంతో సర్వీస్ చేశాడు. తన మేనమామ ఎంతో గొప్ప ఆస్తిపరుడైపోయాడు యాకోబు ఎళ్ళిన తర్వాత. అయితే ఇప్పుడు మరి యాకోబు ఏమనుకుంటాడంటే ఒకసారొచ్చి అడిగాడు మరి తన మేనమామని. నేను నా భార్యలతోనూ, నా బిడ్డలతోనూ, నా ఒంటెలతోనూ, నా గాడిదలతోనూ, నాకున్న సమస్తముతోనూ నేను ఇక్కడి నుంచి వేరయ్యి నా నా దేశానికి నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను వేరుగా నా జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ప్రియ స్నేహితులారా తన మేనమామని. అడిగితే మరి ఏం చేస్తాడు అతను? మరి నువ్వు ఇక్కడ మళ్ళీ ఒక టెస్ట్ వచ్చింది చూడండి. ఏం టెస్ట్ వచ్చిందంటే ప్రియ స్నేహితులారా, మరి యాకోబుకి, లాబానికి ఒక ఒప్పందం కుదిరింది. ఏం కుదిరింది? అక్కడ మందలలో అది చూడండి. ఆదికాండము 30 అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమనుంది? నేడు నేను నీ మందంతటిలోను నడిచి చూచి పొడలైనను, మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతిదానిని, మేకలన్నిటిలో మచ్చలైనను, పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును అని అంటాడు. అంటే ఏంటి? ఇక నుంచి నేను అదే జీతం తీసుకుంటాను. కాబట్టి అసలు యాక్చువల్‌గా ఇవి అంత మందలో పొడలు, మచ్చలు కలిగినవి రేర్‌గా ఉంటాయి ప్రియ స్నేహితులారా. అలాంటివి ఉండవు. కాకపోతే మేనమామ దగ్గర తను ఇక్కడ విడిచి తన జీవితాన్ని తను సొంతంగా ప్రారంభించాలి అన్నప్పుడు తను ఈ విధమైన ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఏంటంటే నేను ఇక్కడ నీ దగ్గర పని చేస్తాను కదా! నీ దగ్గర పని చేసి నేను మోసం చేయను నిన్ను. నాకు ఇలాంటి మచ్చలు, తర్వాత పొడలు, తర్వాత ఇవన్నీ గొర్రె పిల్లల్లో ఏంటి మేకల్లో గానీ ఇటువంటివి అయినవే నేను జీతంగా తీసుకుంటాను అని ఏం చేస్తారు? ఇలాంటివి ఉన్న వాటిలన్నీ చాలా దూరంలో పెట్టేస్తారు. అంటే మళ్ళీ అటువంటి పుట్టినయి అనుకోండి, మరలా మరి మేనమామ మీద ఆస్తిపరుడు అయిపోతాడని ఏమో తెలీదు గానీ, అలాగ తీసుకెళ్తే చూడండి అతనికి కలలుగానే దర్శనం అదే వచ్చే వరాలున్నాయి కదా యాకోబుకి. యాకోబు జీవితంలో కూడా తన భవిష్యత్తు కోసం కూడా ఎంతో దర్శనాలు అంటే ఒక విజన్ కలిగిన ఒక వ్యక్తి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రతిదానికి మనం కూడా మన జీవితంలో ఒక విజన్ అంటూ ఉండాలి ప్రియ స్నేహితులారా. మనము ఏ కళ లేకుండా మన జీవితము ఇలాగా ఏదో నడుస్తుంది కదా! ఎలా నడిస్తే అలా వెళదామని కాదు. ఒక దర్శనం కలిగి ఉంటే ఒక స్థితిలోకి వెళ్తాం. మనకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే నిజంగా దర్శనము కలలు కనాలి. వాటిని సాకారం మనము చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా ఏదైతే దేవుడు మరి ఎంచుకున్నట్టే మరి యాకోబుని దేవుడు ఎంచుకున్నాడు కదా! ఏమైనప్పటికీ. అయితే అతను తన మేనమామతో ఒప్పందం చేసుకున్నట్లు ఇలా చేశాడు. అయితే ప్రియ స్నేహితులారా యాకోబు తన మేనమామకి ఇలా చెప్పాడు. అంటే తను ఈ ప్రదేశాన్ని విడిచి తన సొంతంగా ఎంతో కొంత సంపాదించుకుని తన భార్యలతో, బిడ్డలతో అలాగా తన ఓన్‌గా జీవితాన్ని కొనసాగించాలని ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇలా మేనమామతో ఎందుకంటే మేనమామ దగ్గర పని చేస్తున్నాడు కదా! మేనమామ మందని తనకు తోలుకుపోవాలి రోజు. మరి చూస్తూ ఉండాలి. అయితే అయితే ఫస్ట్ మేనమామ యాకోబుని నమ్మలేదు. కాబట్టి అలాంటి మచ్చలున్నవి, పొడలున్నవి ఇవన్నిటిని తీసుకెళ్ళి దూరంగా పెట్టాడు. అయితే ప్రియ స్నేహితులారా గొర్రెలు, మచ్చలు అలాగే మేకలన్నీ స్వచ్ఛమైన తెల్లవాటి కంటే తక్కువ విలువ కలిగి ఉంటాయి. తెల్లవి స్వచ్ఛమైన తెల్లగా ఉండే గొర్రెలు, మేకలు, గొర్రెలు తెల్లని గొర్రెలు అయితే అవి కొంచెం రేటు పలుకుతాయి. ఈ మచ్చలు, ఇలాంటి ఉన్న వాటికి కొంచెం రేటు తక్కువ. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ స్నేహితులారా, యాకోబు కలలు కనేవాడని, దర్శనం కలిగి ఉండేవాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పైన కూడా ఆధారపడి జీవించేవాడని మనము గుర్తించాలి. తన సీరియస్‌గా లాబాను అయితే నమ్మలేదు యాకోబుని. కానీ
లా యాకోబుకి ఒక దర్శనం ఉంది. ఇది నేను నెరవేర్చాలి అని ఏం చేశాడంటే, చక్కగా వాటిల్ని మేపడం ప్రారంభించాడు. ప్రారంభించి ఆదికాండము 30 అధ్యాయం 37వ వచనంలో ఇలా ఉంది. ఎలా ఉందంటే, యాకోబు చీనారు, జంగిసాలు అని చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. వింటారా ప్రియ స్నేహితులారా? తర్వాత మందలు నీళ్లు త్రాగి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ల గాళల్లోనూ వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టు వారినై నన్ను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. అంటే చూడండి ప్రియ స్నేహితులారా, ఎంత దర్శనం కలిగి ఉన్నాడంటే, మచ్చలున్నవి, పొడలున్నవి, చారలున్నవి నేను తీసుకుంటాను, ప్యూర్ వైట్‌గా ఉన్నాయని నువ్వు తీసుకో మావయ్య అని చక్కగా చెప్పి, ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా నన్ను ఇలా దీవించు అని, మళ్ళీ ఒక డ్రీమర్ కదా! తను మంచి విజనరీ. ఏం చేశాడు? మనము కూడా చూడండి ఈ లోకంలో మరి ఎవరన్నా గర్భవతులు అంటే తల్లులు ఏం చేస్తారంటే, ముందుగా వాళ్ళ భర్త ఫోటో పెట్టుకోనో, లేకపోతే వాళ్ళ నాన్నగారి ఫోటో, వాళ్ళ అమ్మగారి ఫోటో ఏదోటి ఫోటో పెట్టుకుని చూస్తూ ఉంటారు. మామూలుగా భర్త ఫోటో పెట్టుకుని చూస్తారు ఎక్కువ శాతం, భర్తలాగా బిడ్డలు పుట్టాలని. మరి ఆటోమేటిక్‌గా నిజంగా అటువంటి పోలికలే మనం ఏదైతే చూస్తామో, గర్భంతో ఉన్న వ్యక్తి అలా చూడడం వల్ల కూడా జరుగుతుందని మనకిప్పటికీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి చూడడం, గర్భంతో ఉన్నవారు ఇక్కడ మన లోకంలో సర్వసాధారణం అనుకోండి ఇలాంటియన్నీ జరగడం. కానీ ఆ దినాలలో యాకోబు చూడండి ఇక్కడ ఏం చేశాడు? అవి వాటర్ తాగడానికి, మేయడానికి వెళ్ళినప్పుడు, వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ చువ్వలను పెట్టి మధ్య మధ్యలో మళ్ళీ ఆ తొక్కను పీకాడు. అంటే చారలు అంటే వాటి విజన్ వాటి మీద పడాలి, వాటి చూపు వాటి మీద పడాలి. వాటర్ తాగి తొట్టుల్లో కూడా అలాగే వేశాడు. అవి ఏమి చూస్తున్నాయో, గర్భంతో ఉన్నాయి కదా, అంటే చూలు కట్టినాయి కాబట్టి ఆ పిల్లలు పుట్టినప్పుడు విస్తారంగా చారలు, పొడలు ఇలాంటివన్నీ పిల్లలు ఈన్ని. ఆ విధంగా యాకోబు దీవించబడ్డాడు. ప్రియ స్నేహితులారా, దర్శనము కలిగి ఉండాలి. నెరవేర్చుకునే శక్తి మనకి దేవుడు దయచేశాడు. దేవుని పైన ఆనుకుని ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ చూడండి యాకోబు బహు సీరియస్‌గా మరి ఏం చేశాడు? నీ మాట ప్రకారమే జరుగునా అన్నాడు గాని, మందలన్నిటిని తీసుకుని యాకోబు నివసించే చోటు నుండి 3 రోజుల ప్రయాణంలో వాటిని తీసుకురావాలని తన పిల్లలకు చెప్పాడు. అంటే అసలు యాక్చువల్‌గా కొంచెం మచ్చలు మరి ఇలాంటియన్నీ దూరంగా పెట్టినప్పటికీ విజనరీ కదా యాకోబు. ఆ చువ్వలతో యాకోబు చీనారి జంగిసాలు అంటే అటువంటి ఆ చెట్లు చువ్వలను తీసుకొని ఆ దృష్టి వాటి మీద పడేలాగా ఈ మందని మేపి తన మేనమామ మంద ఈనినప్పుడు ఇక్కడ డివైడ్ చేసుకున్నారు. మంద ఎవరిది? వాళ్ళ మేనమామది. హల్లెలూయా. తిను మేనమామకి వర్క్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, ప్యూర్ వైట్‌గా ఉన్నాయన్నీ తన మేనమామ. ఇప్పుడు మందులు ఎలాగా కంటున్నాయి? ఓన్లీ ఎక్కువ చారలు, నల్లనివి, అన్ని పొడలు ఎన్ని కలిగిన ఒక డిజైన్లుగా పుడుతున్నాయి. యాకోబు ఎంత దర్శనం కలిగి ఉన్నాడు ప్రియ స్నేహితులారా. మనము కూడా మన జీవితాల్లో దర్శనము కలిగి ఉండాలి. యాకోబు తన మానవం దగ్గర ఎప్పుడు ఉచితంగా మాత్రము పని చేయలేదు. మనము యాకోబులాగా దర్శనాల్ని ఎలా కనాలో, ఎలా నెరవేర్చుకోవాలో కూడా మనము తెలుసుకోవాలి. అలాగే యాకోబు కలలు కనడం ప్రారంభించాడు. ముందుగా అబ్రహాము దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. తన తాత యొక్క అనుభవాన్ని నేర్చుకుని అతని ఉపాయాన్ని కనిపెట్టి దైవికమైన పిలుపును నెరవేర్చాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరిగాడు. ఏమీ లేకపోయినా
దేవుడు అతనికి అన్ని సృష్టించి విశ్వాసం ఉంటే చాలు ప్రియ స్నేహితులారా. విశ్వాసం ద్వారా అసాధ్యాన్ని మనము సాధ్యపరిచే ధైర్యాన్ని దేవుడు మనకి, అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ప్రియ స్నేహితులారా, యాకోబు మరి చూడండి, మందను మేపుతున్నప్పుడు మరి వాటి కళ్ళల్లో మచ్చలు మరి పడేలాగాన చక్కగా స్వచ్ఛమైన మంద నీళ్లు పోస్తున్నందుకు తన దృష్టి అంతా ఎక్కడ ఉన్నాయి? మచ్చల మీద, పొడల మీద ఉపయోగించాడు. ఎంత టెక్నిక్ ఉపయోగించాడు చూడండి ప్రియ స్నేహితులారా. యాకోబు కల అనుగుణంగానే మందలు గర్భం దాల్చిని ప్రారంభించే అద్భుతము ఏంటంటే ఎలా జరిగింది లాభానికి అర్థం కాలేదు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, అయితే కానీ జాకబ్ తన కుటుంబానికి ఎందుకు వదిలి వెళ్ళవలసి వచ్చిందో వివరిస్తూ తన రహస్యాన్ని బయటపెట్టాడు. మరియు ఆ మందలు గర్భము దాల్చిన సమయంలో నేను నా కళ్ళు పైకెత్తి కళ్ళలో చూశాను, ఇదిగో పొట్టేళ్ళకు పైకి దూకినట్లు మందలు, చారలు, మచ్చలు మరియు బూడిద రంగు మచ్చలు. చూడండి ప్రియ స్నేహితులకు అతను దర్శనం కూడా కలిగి ఉన్నాడు. నేను ఇది సాధించగలను అని. మరి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి ఎలా వెళ్ళాడో తెలుసా ప్రియ స్నేహితులారా? లాభాన్ని దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు విస్తారమైన దాసీలు, మందలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యి ఎంతో ఆస్తిపరుడులాగా మరల తన మరి స్వస్థలానికి వెళ్ళడం మనము ఇక్కడ చూస్తాము. ప్రియ స్నేహితులారా, దర్శనము కలిగి ఉంటే దేవుడు మన దర్శనాన్ని దీవిస్తాను అని చెప్పిన విధంగానే దేవుడు మన దర్శనాలు నెరవేర్చే దేవుడే. ప్రియ స్నేహితులారా, యాకోబు జీవితంలో ఎంత మంచి దర్శనాన్ని నెరవేర్చుకున్నాడు, సాకారం చేసుకున్నాడు. మరి అదే దేవుణ్ణి మనము ప్రతిదినము ప్రార్థిస్తున్నాము కూడా. మన జీవితంలో కూడా దేవుడు అటువంటి అద్భుతాలు సృష్టించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము సిద్ధముగా ఉన్నామా, మనం విశ్వసిస్తున్నామా లేదా మనం నిర్ణయించుకోవాలి. అలాగనే యోసేపు కూడా కలలు కనేవాడే. యోసేపు ఎవరు? రాహేలుకి పుట్టిన కుమారుడు. హల్లెలూయా. రాహేల్కి రెండో భార్య అయిన రాహేలు. కానీ యోసేపు మొదటిగా రాహేల్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాకపోతే లేయా మొదటి భార్య అయ్యింది. పిల్లలు వెంటనే దేవుడు పిల్లల్నిచ్చి దీవించాడు. అయితే రాహేల్కి చాలా లేట్ అయింది. లేట్ అయినప్పటికీ దేవుడు తన మొర ఆలకించి రాహేల్కి యోసేపును కుమారుడుగా అనుగ్రహించాడు. మరి ఆ కుమారుడు కూడా చక్కగా కలలు కనేవాడు. ఎంతో ఇష్టము మరి ఇస్సాకుకి యోసేపు అంటే ఎంతో ఇష్టము, రాహేల్కి ఎంతో ఇష్టము. అలాగే అతను యాకోబు మరి మందలని కాసుకుంటూ ఉండేవాడు. తన ఫేవరెట్ సన్ అని రాసింది. ఏంటి? ఎవరు? యాకోబుకి యోసేపు ప్రియమైన కుమారుడు. చాలా ముసలితనంలో పుట్టాడు కాబట్టి చాలా ఫేవరెట్ మాట. హల్లెలూయా. ఇంత మరి గారాబం చేస్తున్నందుకు తన అన్నలందరికీ ఈర్ష్య, ద్వేషము యోసేపు పైన కలిగింది. ఎందుకంటే 17 సంవత్సరాల వయసులో, అంటే 17 ఇయర్స్ అప్పుడు యోసేపు కలలు కనడము ప్రారంభించాడు. ప్రియ స్నేహితులారా, అప్పుడు కలలో చెప్తున్నాడు. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అతను చెప్పాడు. దయచేసి ఏమన్నాడంటే అతని మీద వాళ్ళు కళ్ళ కన్నప్పుడు సహోదరులతో చెప్పినప్పుడు వారు ఏం చేశారు? అతని మీద మరి పగబెట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన కల మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేన పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. వెంటనే వాళ్ళందరూ ఏంటి మేమందరము నీకు సాష్టాంగపడి నమస్కరిస్తామా, అది ఇది అని అప్పుడే గొడవ పెట్టేసుకున్నారు. అసలు మామూలుగానే తండ్రికి ఎంతో ప్రియమైన కుమారుడని ద్వేషము, ప్లస్ ఇదొకటి కలలు కానీ మరలా ఇలాగా కలలు కానీ ఇలాంటి అర్థాలు చెప్తున్నాడేంటి, మనల్ని ఇలా చూస్తున్నాడేంటి అని పగబట్టేశారు అన్నదమ్ములందరూ.
అయితే 9వ వచనంలో కూడా 37వ అధ్యాయము 9వ వచనంలో వేరొకటి, అతడు ఇంకొక కలగని సహోదరులకు తెలియజేశాడు. ఏమని? ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను, నాకు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. మరలా ఇది కూడా అంతే. సేమ్, ఏంటి నువ్వు ఇలా కలలు కంటున్నావు, కలలు కానీ మేమందరం నీ కాళ్ళు పట్టుకున్నట్టు చెప్తున్నావేంటి, మీకు ఎందుకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి అని మరలా వారు యోసేపు మీద ఈర్ష్యపడు ద్వేషించడం ప్రారంభించారు. ఎంతగా ద్వేషించారంటే అతను లేకుండా ఉంటే మంచిది అన్నంతగా ద్వేషించారు అన్నదమ్ములు. మరి తండ్రికి ఎంతో ప్రియమైన కుమారుడైన చిన్న కుమారుడు, అంటే లేట్ వయసులో పుట్టిన పిల్లోడు కాబట్టి ఎంతో ప్రేమించేవాడు. అయితే ప్రియ స్నేహితులారా, మరి యోసేపు మీద తన అన్నదమ్ములందరూ మరి ఎంతవరకు వెళ్ళారంటే తను చంపేయాలి అన్నంత వరకు నిర్ణయాలు తీసేసుకున్నారు. కానీ మరి అయితే రూబేను మాట విని వారు ఏం చేశారంటే యోసేపుని అమ్మివేశారు. ప్రియ స్నేహితులరా, బానిసగా ఐగుప్తు దేశానికి బానిసగా యోసేపు వెళ్ళడము, తర్వాత యోసేపు చరిత్ర మనకు తెలుసు. అతను అక్కడ చెరసాలలో ఉండడము, చెరసాలలో ఉండిన తర్వాత మరలా కొన్ని తన కలల భావాలు తెలియచేయడం వల్ల ఫరో అతనికి ఉన్నతమైన స్థానం ఇవ్వడం, తర్వాత అతను ఈ ఐగుప్తుకి ప్రధానమంత్రిగా అవ్వడం మనం చూస్తాము. తన కనిన కలను తను సాధించాడు. ఏ విధంగా అంటే మరి కరువు కాటకాల్లో వారి దేశం మరి ఆహారం లేక ఉన్నప్పుడు తన అన్నదమ్ములందరూ మరి ఐగుప్తుకి వెళ్ళారు ఆహారం కోసం. అయితే వారు ఆహారం లేక వారి అన్నదమ్ములందరూ ఐగుప్తు దేశానికి వచ్చి మరి యోసేపుకి సాష్టాంగ నమస్కారము చేయడం మనం చూస్తాము. కానీ వారికి తెలియదు కదా వాళ్ళ తమ్ముడే అని. వాళ్ళ తమ్ముడే అక్కడ ప్రైమ్ మినిస్టర్ అని తెలియదు. ప్రియ స్నేహితులారా, కలలు మరి నెరవేర్చే దేవుడు. మరి ఆ దినము మరి యూసుఫ్‌కి మరి దర్శనాలు ఇచ్చి దర్శనం ద్వారా మాట్లాడిన దేవుడు. అలాగే అన్నదమ్ములు చేసిన పనికి మరి తను ఇప్పుడు బాధపడట్లేదు. ఎందుకంటే ఒకానొక రోజున ఇటువంటి కరువు కాటకాల కోసమే దేవుడు ముందుగానే బద్ధంగా నన్ను ఈ విధమైన స్థితిలో ఉంచాడా అని ఆ కుటుంబంకి సహాయం చేయడం కొరకు మరి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడని తను వివేచన మరి కలిగి సంతోషించాడు. ప్రియ స్నేహితులారా, 45వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. 4వ వచనంలో, అంతటా యోసేపు నా దగ్గరికి రండి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతను ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా! ఎంత దేవుని పైన ఎంత విశ్వాసం ఉంటే అన్ని కష్టాలు, అంత బాధలు, శ్రమలు ఆ యవన దశలో అనుభవించినా దేవుణ్ణి మరి హృదయంలో పెట్టుకున్న వారు ఇటువంటి సాక్ష్యమే ఇవ్వగలరు. ప్రియ స్నేహితులారా, 2వ సంవత్సరం నుండి కరువు దేశంలో సేద్యము, కోత సంవత్సరం ఇక అయినను వచ్చిన మిమ్మల్ని ఆశ్చర్యము గల రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణములతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యము. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను తన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద, హల్లెలూయా, దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. అలాగా దేవుడు వారందరినీ మరలా యోసేపు ద్వారా ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ప్రియ స్నేహితులారా, అయితే మరి గోషేను
దేశమందు వారందరూ నివసించిరి. వారు వచ్చినప్పుడు 70 మందే. హల్లెలూయా! ఏమైనప్పటికీ వాక్యం ఏం చెప్తుందంటే మనం దర్శనము కలిగి ఉండాలి. దర్శనాల్ని నెరవేర్చే దేవుడు నేనున్నాను. నువ్వు దర్శనం కలిగి ఉండు. జీవితంలో ఒక ధ్యేయం ఉండాలి. ఒక దర్శనం ఉండాలి. దానికి తోడు దేవుని దయ మన ఎడల ఉండాలి. మనం ఆయనకు లోబడి జీవించాలి. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా అధికముగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరము ఒక దర్శనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈ వర్తమానమును చిన్న ప్రార్థనతో ముగించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడవు. మాట్లాడిన దేవుడవు నువ్వు ప్రభువా. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, ఈ వర్తమానమును విన్న ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని నా ప్రార్థన అంగీకరించి దీవించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్.